శివాయ గురవే నమః. ఓం గం గణపతయే నమః. ఎవరికైనా సరే మీ యొక్క ఇంటిళ్ళ పాదికి కూడా ఏవైనా సరే దుష్ట శక్తులు అనేటువంటివి పట్టి పీడిస్తున్నాయి అనబడేటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నప్పుడో, లేకపోతే అటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అని మీకు అనుమానం ఉన్నట్లయితే కనుక, లేకపోతే మీ యొక్క ఇంటిళ్ళ పాదికి కూడా అదే విధమైన దుష్ట ప్రభావమే కాకుండా వ్యక్తిగతంగా మీ యొక్క మనిషి ఎవరైనా మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి మీ యొక్క మనిషికి కానీ, మీ యొక్క ఇంటిళ్ళ పాదికి కానీ ఏదైనా సరే దుష్ట శక్తి కానీ, చెడు ప్రయోగం కానీ, చెడుపులు కానీ, ఇట్లాంటి విపరీతమైనటువంటి నరఘోష వల్ల ఏర్పడినటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ, గాలి పీడ, దెయ్యం వంటివి కానీ ఏది ఉన్నా సరే మీకు ఇంట్లో కానీ ఎవరైనా వ్యక్తిలో కానీ ఏం చేయొచ్చు, ఏదైనా సరే ఒక శనివారం నాడు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల యొక్క మధ్యలో చేయాలి. దీనికి ప్రత్యేకంగా మీరు పాటించాల్సినటువంటి నియమ నిష్టలు ఏమీ కూడా లేవు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేస్తే సరిపోతుంది. రాత్రి 9 దాటిన తర్వాత 11 లోపు మీరు శుచిగా శుభ్రంగా చక్కగా స్నానమాచరించి మీ యొక్క ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, మీ యొక్క పూజా మందిరంలో కానీ చక్కగా వెళ్ళండి. అయితే సౌత్ వైపుకి తిరిగి కూర్చోవాలి మీరు. అంటే దక్షిణం వైపుకి ముఖం అనేటువంటిది తిప్పి కూర్చోవాలంటే మీరు దక్షిణం వైపు చూస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా కూర్చోండి. ఎందుకు అన్నానంటే ఇప్పుడు మనం చెయ్యబోయేటువంటిది ఆ యొక్క కాలభైరవుడు స్వామి వారి యొక్క శక్తివంతమైనటువంటి ప్రక్రియ కాబట్టి, కాలభైరవుడు అనేటువంటి వాడు దక్షిణం యొక్క దిశకి అధిపతి అనమాట. దాన్ని రూల్ చేస్తూ ఉంటారు ఆయన. కాబట్టి దక్షిణం వైపుకి తిరిగి కూర్చోండి. ఆ విధంగా చక్కగా కూర్చున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క ఎదురుకుండా ఏదైనా సరే ఒక పీట కానీ ఏదైనా సరే ఏర్పాటు చేసుకోండి. దాని మీదన చక్కగా ఒక పళ్ళెం అనేటువంటిది పెట్టుకోండి. ఏ పళ్ళమైనా పర్వాలేదు, రాగి, ఇత్తడి, వెండి ఏది ఉంటే అది. ఆ యొక్క పళ్ళెం చక్కగా పెట్టుకొని ఆ యొక్క పళ్ళెంలో కాలభైరవ స్వామి వారి యొక్క యంత్రము కానీ, లేదు అని అంటే కాలభైరవ స్వామి వారి యొక్క ఫోటో కానీ, రెండిట్లో ఎవరికి ఏది వీలైతే అది యంత్రం కానీ ఫోటో కానీ చక్కగా పెట్టుకోండి. కాలభైరవుడు స్వామి వారి యొక్క ఫోటో చక్కగా మీకు ఇంటర్నెట్లో గూగుల్లో అనేకమైన ఫోటోలు అనేటువంటివి ఉంటాయి. ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక ఫోటో అనేటువంటిది ఎంచుకొని ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అది చక్కగా ఫోటో విధంగా తీసి మీకు అరచెయ్యంత ఉండేటువంటి సైజు ఫోటోగా మార్చి తీసి ఇవ్వమని చెప్తే నెట్ షాప్లో తీసిస్తారు కదా. ఆ విధంగా ఫోటో తయారు చేయించుకొని ఇంటికి రండి. ఆ విధంగా ఇప్పుడు పళ్ళెంలో కాలభైరవ స్వామి వారి యొక్క ఫోటో అనేటువంటిది పెట్టుకుంటారు. అయితే పడుకోబెట్టకండి, ఏదో ఒక విధంగా నించొని ఉండేటువంటి విధంగా ఆ యొక్క ఫోటోని ఏర్పాటు చేసుకోండి. అంటే నించోపెట్టి వెనకాతలు ఏదైనా సపోర్ట్ వంటిది ఏదైనా పెట్టి అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కాలభైరవ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ఆ కాలభైరవ స్వామి వారి యొక్క ముందర ఒక అర్ధచంద్రాకారము, అంటే సర్కిల్, పూర్తి సర్కిల్ ఉంటుంది కదా, అలా పూర్తి సర్కిల్ అవసరం లేకుండా ఒక హాఫ్ సెమీ సర్కిల్ అనమాట, ఒక హాఫ్ సర్కిల్ ఆకారం వచ్చేటువంటి విధంగా వరస్సుగా ఒక 16 దీపాలు పెట్టాలన్నమాట. 16 దీపాలు. ఆ యొక్క 16 కూడా మట్టి ప్రమిదలతోనే పెట్టాలి. అర్థమవుతుందా? మట్టి ప్రమిదలే వాడాలి. అర్ధాకారం అనమాట, అంటే హాఫ్ సర్కిల్. ఈ విధమైనటువంటి ఆకారం వచ్చేటువంటి విధంగా ఒక 16 దీపాలు వరస్సుగా ఇలా పెట్టండి కాలభైరవ స్వామి వారి యొక్క ముందర. అయితే దేనితో దీపాలు వెలిగించాలి అని అంటే ఆవ నూనెతో వెలిగించాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది వాడచ్చు అది వాడచ్చు అని అడగద్దు. చెప్పిన విధంగానే చెయ్యండి. తాంత్రికము అంటే వాడేటువంటి పదార్థాలు, చేసేటువంటి ప్రక్రియ విధానము బట్టి ఫలితాలు అనేటువంటివి వస్తాయి తంత్రశాస్త్ర ప్రకారంగా. ఆవ నూనె వాడాలి. ఆవ నూనెతో ఈ యొక్క 16 దీపాలు కూడా చక్కగా వెలిగించండి, ఒత్తులు అనేటువంటివి వేసి సాధారణంగా. అయితే ఇప్పుడు 16 దీపాలు కూడా ఈ విధంగా సిద్ధం చేసుకుని వెలిగించిన తర్వాత ప్రతి ఒక్క దీపంలోని కూడా ఒక్క చిటికెడు నువ్వులు, నల్ల నువ్వులు అనేటువంటి వెయ్యాలి. అయితే ప్రతి ఒక్క దీపంలోని కూడా ఒక చిటికెడు నల్ల నువ్వులు వేస్తున్నప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని చెప్పి నల్ల నువ్వులు వేయాలి. మళ్ళీ ఇంకో ప్రమిదిలో మీరు వేస్తున్నారు, ఆ యొక్క మంత్రం చెప్పి ఆ యొక్క ప్రమిదిలో వేయాలి. మళ్ళీ ఇంకొక మూడో ప్రమిది, మళ్ళీ ఆ యొక్క మంత్రం చెప్పి అందులో వేయాలి. అలా 16 కూడా. మరి ఏ మంత్రం చెప్పి అందులో వేయాలి? మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం హ్రీం బటుకాయ కాలభైరవాయ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం బటుకాయ కాలభైరవాయ స్వాహ.
ఇదనమాట మీరు చెప్పవలసినటువంటి మంత్రము ఆ యొక్క నల్ల నువ్వులు అనేటువంటి వెయ్యటానికి. అయితే వటుకాయ అని కూడా అంటారు, కానీ ఈ యొక్క మంత్రంలో మీరు వాక కాదు బాయే పలకాలంటే అది బట్టుకాయ. సంస్కృత భాషల్లో ఈ యొక్క మంత్రం అనేటువంటి శక్తివంతంగా పనిచేసేటువంటి విధి విధానాలలో ఈ యొక్క మంత్ర ఉచ్చారణ అనేటువంటిది బట్టుకాయ అనే చెప్పబడి ఉన్నది. కానీ స్వామివారిని మనం సంబోధించేటప్పుడు వటుకాయ భైరవుడు, వటుక భైరవుడు అని పిలుస్తాము, కానీ మంత్రం విషయంకి వచ్చేసరికి బట్టుకాయ అని చదువుతామన్నమాట. కాబట్టి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ విషయం తెలుసుకొని. నేను చెప్పినటువంటిది బట్టుకాయ అనేసి మంత్రం చదవండి సరిపోతుంది. ఈ విధంగా నల్ల నువ్వులు అనేటువంటి వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, చక్కగా సువాసన వచ్చేటువంటి ఒక 2 అగరబత్తులు కానీ ధూపం కానీ వెలిగించి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న స్టీల్ పాత్ర కానీ ఒక రాగి పాత్ర కానీ కంచు పాత్ర కానీ దానితో చక్కగా నీళ్లు తీసుకోండి. గంగాజలం ఉంటే గంగాజలము ఒక 4-5 చుక్కలు అందులో కలపండి. లేదు అని అంటే గోమూత్రము అందులో 4-5 చుక్కలు కలపండి. అవి కలిపిన తర్వాత అందులోకి కర్పూరపు బిళ్ళ, ఒక ముద్ద కర్పూరపు బిళ్ళ, ఒక పచ్చ కర్పూరపు బిళ్ళ వెయ్యండి. వేసిన తర్వాత అందులోకి ఒక 4-5 బెల్వాకులు వెయ్యండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పదార్థాలు అప్పటికప్పుడు రాత్రి మీకు కష్టంగా ఉండొచ్చు, మొత్తం పూర్తిగా అంతా కూడా వినండి. దానికి కావాల్సినవన్నీ కూడా ముందే తీసుకుని వచ్చి పెట్టుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అయితే ఈ విధంగా ఇప్పుడు బెల్వాకులు కూడా వేశారు. వేసిన తర్వాత ఆ యొక్క పాత్ర ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మిశ్రమం అంటే ఇక నీళ్లు కర్పూర బిళ్ళ ఈ యొక్క బెల్వాకులు కలిపినటువంటి మిశ్రమంతో కాలభైరవ స్వామివారి యొక్క పటం పెట్టారు కదా పళ్ళెంలో, ఆయన పక్కన పెట్టండి అనమాట. ఆ యొక్క పీట మీదనో గట్టు మీదనో మీరు ఏది అరేంజ్ చేసుకుంటే అది ఆయన యొక్క పక్కన అనేటువంటిది పెట్టండి. పెట్టి ఇప్పుడు కాలభైరవ స్వామి వారికి చక్కగా నమస్కారం చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఆయన ఎదురుగుండా ఉన్నటువంటి ఆ యొక్క జ్యోతుల్ని చక్కగా చూస్తూ ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ప్రార్థన చెయ్యండి. ఏమని, స్వామి మా యొక్క ఇంటిలో ఉన్నటువంటి దుష్ట శక్తులు, దుష్ట ఆత్మలు, దుష్ట పీడలు, ఇలాగ దెయ్యాలు, ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా నీ యొక్క జ్యోతిలో కలిపేసుకో, నీ యొక్క జ్యోతిలోకి ఆవహించి కలిపేసుకో, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తొలగించేసే అని చెప్పి చక్కగా నమస్కారం చేసుకుని అప్పుడు కళ్ళు మూసుకుని నేను చెప్పేటువంటి యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చెయ్యండి. ఓం భైరవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం భైరవాయ నమః. ఇది ఆ యొక్క మంత్రం. మంత్ర జపముకి మీరు వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు, లేకపోతే ఏవైనా ద్రవ్యాలు ఏవైనా సరే వాడచ్చు, జపమాల ఏదైనా సరే వాడచ్చు. తులసిమాల మాత్రం వాడకూడదు ఈ యొక్క జపానికి. తులసిమాల కాకుండా ఏ మాలైనా వాడచ్చు, కానీ చాలా శ్రేష్టము, చాలా మంచిది. ఏదైనా సరే మీరు చెప్పండి ఏది వాడితే బాగుంటుంది అంటే కనుక రుద్రాక్షమాల. రుద్రాక్షమాల జపాన్ కోసం మీరు వాడచ్చు ఈ యొక్క ప్రక్రియకి. ఈ విధంగా జపం అనేటువంటిది పూర్తి చేసిన తర్వాత ఆరతి స్టాండు చక్కగా పెట్టుకుని ఒక చిన్న కర్పూర బెల్లతో స్వామివారికి ఆరతిస్తూ ఒక చేతితో గంట అనేటువంటిది కొట్టాలి. ఖచ్చితంగా గంట కొట్టాలి ఈ యొక్క ప్రక్రియ చేసినప్పుడు. స్వామివారికి ఆరతి ఇవ్వండి. అంటే కొంతమందికి గంట ఆనవాయితీ లేదు, లేకపోతే గంట లేదు, ఇటువంటి కారణాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చెప్పవలసి వస్తుంది. ఖచ్చితంగా గంట కొట్టాలి. కాలభైరవ స్వామి వారు ఆయన గంట అనేటువంటిది ఆయన ధరించి ఉంటారు ఒక ఆభరణం కింద. ఇది ఎంతమందికి తెలుసో లేదో కానీ గంట అనేటువంటిది ఆయన ధరించి ఉంటారు ఒక ఆభరణం కింద. కాబట్టి ఆయనకి కూడా చాలా ప్రీతికరంగా ఉండేటువంటి ఒక ద్రవ్యం. కాబట్టి ఈ యొక్క గంట అనేటువంటిది కొడుతూ చక్కగా ఆరతి అనేది ఇవ్వండి కాలభైరవ స్వామికి. దాని తర్వాత మీరు కళ్ళకద్దుకోండి ఆ యొక్క ఆరతిని. అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి, ఇప్పుడు స్వామివారి పక్కన ఈ యొక్క జలం అనేటువంటిది ఉంది కదా, మీరు ఒక పాత్రలో పెట్టుకున్నారు. ఈ యొక్క ఆకులు కర్పూర బిళ్ళలన్నీ కూడా వేసి ఏదైనా సరే ఆకులు తమలపాకులో లేకపోతే మామిడాకులో ఏది వీలుంటే అది వాడి మొత్తం ఇల్లంతా కూడా ఇక నీళ్లు జల్లాలి. ముఖ్యంగా ఇంటిలో ప్రతి మూల కూడా జల్లాలి, అంటే కార్నర్స్ అన్నమాట, ప్రతి మూల జల్లాలి. అలాగే మీ యొక్క ఇంటిలో ప్రత్యేకంగా ఎవరైనా వ్యక్తి, మీ యొక్క మనిషి ఈ విధంగా దెయ్యం పట్టినట్టు, గాలి పట్టినట్టు, దుష్టాత్మ ఉన్నట్టు, ప్రయోగ బాధలకి గురవుతున్నట్టు, ఈ విధంగా ఇబ్బంది పడి బాధపడి ప్రవర్తిస్తున్నట్లయితే గనక ఆ యొక్క వ్యక్తి మీదన కూడా శుభ్రంగా జల్లండి. ఆ యొక్క వ్యక్తి మీదన కూడా ఆ యొక్క జలం అంతా కూడాను. అలాగే ఇంటిల పాతి జల్లండి. ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వ్యక్తి మీదన కూడా జల్లండి. దాని తర్వాత అందరూ కూడా చక్కగా విశ్రాంతి తీసుకోండి. మరుసటి
మరుసటి రోజు ఉదయము ఈ యొక్క దీపాలసరికి కొండెక్కిపోతాయి. ఇవన్నీ కూడా తీసి శుభ్రం చేసుకుని ఇవన్నీ కూడా మీ యొక్క ఇంటిలోనే చక్కగా ఉంచేసుకోవచ్చు. ఇంకా కూడా మీ యొక్క ఇంటిలో ఆ యొక్క జలం అనేటువంటిది మిగిలిపోయింది అనుకోండి, ఇంటిలో జల్లుకున్న తర్వాత బాధితుల మీద జల్లాక కూడా నీళ్ళు అనేటువంటి మిగిలిపోతే మీ యొక్క ఇంటి వాకిట్లోనే లేకపోతే బాల్కనీలో పెరట్లో ఉండేటువంటి ఏవైనా సరే ఒక మొక్కల్లో వాటిని వంపేసేయచ్చు. కానీ తులసి మొక్కలో వంపకూడదు. తులసి మొక్క కాకుండా ఇంకా ఏ చెట్టుల్లోనైనా మొక్కల్లోనైనా మీకు ఇంటి సమీపంలోనో లేకపోతే మీ ఇంటి బాల్కనీలో ఉన్నా సరే వంపేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి. ఒక వారం తిరిగేసరికి మీకు దీని వలన ప్రయోజనం అనేటువంటిది, ఫలితం అనేటువంటిది తప్పకుండా కనిపిస్తుంది. కనిపించింది కానీ కొంతే కనిపించింది, ఇంకా అనుకున్నటువంటి విధంగా రిజల్ట్స్ రాలేదు అని అంటే కనుక ఒక 3 వారాల పాటు ప్రతి శనివారం ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి. అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.